తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్పు సరికాదని కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ బ్యారెస్ నాయకులు నూనేటి సంపత్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బ్యారెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బ్యారెస్ నాయకులు నూనేటి సంపత్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి మొదలు ఎందరో మేధావులు తెలంగాణకు చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహరూపురేఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చడాన్ని కాల్వ శ్రీరాంపూర్ బ్యారెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శమని, తల్లి విగ్రహ చేతిలో బతుకమ్మను తీసివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం మొదలైంది అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, దాసరి మన తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, దాసరి మనోహర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, దాసరి మన తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఇవాళ తెలంగాణ విగ్రహ మార్పు అనేది ఇవాళ దుర్మార్గమైన చర్య. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రోజున కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ పోరాటం కోసం ఏ ఒక్క రోజు కూడా ప్రజల్లోకి వచ్చి పోరాడిన వ్యక్తి కాదు. ఆయనకు ఎప్పుడు కూడా తెలంగాణ మీద వివక్షతోటి ఇవాళ పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలను ఇప్పటికి కూడా ఇంకా మోసం చేసే విధంగానే చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా సృష్టించి తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఇవాళ తెలంగాణ విగ్రహాన్ని తీసేసి ఇవాళ సోనియా గాంధీ విగ్రహాన్ని పెట్టే విధంగా ఇవాళ తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, కవులు, కళాకారులు, మేధావులు, మేధాశక్తులు, అన్ని పార్టీల నాయకులు కూడా ఖండిస్తున్నా కూడా ఇవాళ ఒకనే నిర్ణయంతో ముఖ్యమంత్రి గారికి నచ్చిందే చూటిగా చేసుకుంటూ పోతున్న ఈ తరుణాన్ని మేము శ్రీరాంపూర్ మండల తరఫున ఖండిస్తూ, ఆమె కిరటాన్ని తీసేసి, ఆమెకు ఈ తెలంగాణ సంస్కృతిలో ఉన్న బతుకమ్మను తీసేసి తెలంగాణను అవమానించే విధంగా ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ఒక్కరినే కాకుండా అప్పుడున్నటువంటి మేధావులు కావచ్చు, కళాకారులతోటి అందరినీ సంప్రదించి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. తెలంగాణలో ప్రజలందరూ పంటలు పండించి ఆ పంటలకు సంబంధించిన కంకి కావచ్చు, అలాగే జొన్నలు కావచ్చు, అలాగే తెలంగాణకు ముఖ్యమైన పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ కావచ్చు, కిరీటం ధరించి పట్టు చీరలతోటి బతుకమ్మతోటి మన తెలంగాణ సంస్కృతి బతుకమ్మతోటి ఇవాళ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఇవాళ ఆ విధంగా వద్దు, మనకు సోనియా గాంధీ ఏదైతే ఉన్నదో అదే విధంగా ఉండాలని చెప్పి ఇలా సోనియా గాంధీ బొమ్మను ఇక్కడ ప్రతిష్ఠించడం తెలంగాణను అవమానించి తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఇవాళ ఎంతోమంది విద్యార్థులు, కళాకారులు, మేధావులు కొట్లాడి సాధించిన తెలంగాణను ఇవాళ నష్టపరచడమే కాకుండా తెలంగాణ ఉన్నతిని కూడా కించపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీనికి మా మండల పక్షాన ఖండిస్తూ, ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ప్రజాపాలన పేరు మీద
మార్పు పేరు మీద తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత మరి అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేయకుండా మరి మార్పు అంటే తెలంగాణలో ఉన్నటువంటి పేర్ల మార్పు, ప్రతి దగ్గర ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ అనే పేరును మరి తెలంగాణ టీజీ పేరు మీద మారుస్తూ ఉన్నది. అదేవిధంగా మరి 2006 సంవత్సరం నుండి ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి యొక్క రూపురేఖలను మార్చి మరి ఈరోజు మార్పు అంటే తెలంగాణ తల్లిని మార్చడమా? మరి 18 సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలను ఈరోజు మార్చి మరి కాంగ్రెస్ తన యొక్క అస్తిత్వాన్ని చూపించుకునే విధంగా మరి తెలంగాణలో కనుమరుగైనటువంటి బతుకమ్మ చీరలు గుర్తుకొస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి బతుకమ్మకు చీరలు ఇవ్వలేదనే విషయం గుర్తుకొస్తుందని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని కనబడకుండా మరి తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను మాయం చేశారు. ఈరోజు మరి ఆమె చేతిలో ఉండేటువంటి అస్తిత్వాన్ని మాయం చేసి మరి వాళ్ళ పార్టీ చేతి గుర్తును తీసుకొచ్చి చేతి గుర్తును పెట్టారు. అదేవిధంగా మరి ముందుకు పోతున్నటువంటి తెలంగాణను మేము వెనక్కి తీసుకొస్తున్నామనే విధంగా ఎడమ కాలును ముందు పెట్టి మరి తెలంగాణను తిరోగమనంలోకి తీసుకుపోతా ఉన్నాము. మరి ఈరోజు ఈ సోనియా గాంధీ యొక్క వామహస్తాన్ని చాపి మరి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఒక ధనాగారంగా చూపిస్తూ తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి బీద బిడ్డగా చూపించే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వం మీద, తెలంగాణ ప్రజల యొక్క సాంస్కృతిక మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాల్వశ్రీరాంపూర్ మండల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు, ఇలా రాష్ట్రం ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ప్రజలు, మేధావులు, కళాకారులు అందరూ మమేకమై తెలంగాణ తల్లి రూపురేఖలను చిత్రించి దాన్నే మా తెలంగాణ దైవంగా పాటిస్తున్నటువంటి తరుణంలో అదే ఉద్యమ స్ఫూర్తి తీసుకొని తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ కొత్తగా అనేకమైన తెలంగాణకు దిక్షుషైనటువంటి అనేక కార్యక్రమాలను కూడా ఇవాళ ఒక దురదృష్టకర పరిస్థితులు తీసుకొచ్చి వాటిని రూపుమాపేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు తెలంగాణ తల్లి పాత ఎవరకు ఎట్లా ఉందో మా తల్లికి అలాగనే కొనసాగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రేపు ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్న. కార్యక్రమాలు చేస్తే తొందరనే నీకు గోరి కడతారని, మీ పార్టీకి గోరి కడతారని తెలియజేస్తూ